మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణ. మీరు ఊరకనే నిలుచుండి చూడండి. ఈరోజు యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. విశ్వాసంతో మనం చేసే ప్రయత్నాలు, వేసే అడుగులు చూసే వాళ్ళకి అవి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు నువ్వు చేసే విశ్వాసపు ప్రయత్నాలు నీకే నవ్వు పుట్టించవచ్చు, కానీ నిజం జరుగుతుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. యెహోషాపాతు ఎలా చేశాడా? హిజ్కియా రబ్షాకే అనేవాడు పెద్ద దండును వేసుకొని వచ్చాడు. సన్హెరీబు దగ్గర వర్క్ చేసేవాడు రబ్షాకే అనేవాడు. ఆ పెద్ద దండును వేసుకొని వచ్చాడు. ఆ దండు చూస్తే ఎంత పెద్ద జనం అంటే ఇశ్రాయేలీయుల్ని పీస్ చేస్తారన్నమాట. యూదుల్ని పీస్ చేస్తారు. అంత పెద్ద గుంపది. లక్షల మందిని వేసుకొని వచ్చాడు దేవుని ప్రజల మీదకి. చాలా రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నాడు. దేవుని ప్రజల మీద కూడా వచ్చాడు. వచ్చి వాడు లెటర్ రాశాడు. ఏంటిది ఆ లెటర్ అంటే, మేము జయించుచూ వచ్చిన రాజ్యపు రాజులు వారు ఆరాధించిన దేవతలు వారిని రక్షించలేకపోయినాయి. మీ రాజైన హిజ్కియా నమ్ముకున్న యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు నా చేతుల్లోంచి. మా దెబ్బకి మీ దేవుడే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. ఎందుకంటే మాకంత బలం ఉంది, మాకంత జనం ఉంది, లక్షల కాలు బలం ఉంది మాకు. ఇంత సమూహాన్ని వేసుకొని మీ మీదకి వచ్చినప్పుడు ఇంకా మీరు తప్పించుకోవటం అనేది కల్లా. కాబట్టి మీ రాజైన హిజ్కియా మాటలు మీరు నమ్ముకొనకుడి. హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయను, మిమ్ములను మా చేతికి అప్పగించును. గనుక మర్యాదగా మాకు లొంగండి అని వాడు ఓ లెటర్ రాశాడు. పంపిస్తే అది హిజ్కియా తీసుకున్నాడు. తీసుకొని ఏం చేయాలా? మంది మార్బాలాన్ని సమకూర్చుకొని పెద్ద గుంపును ఆయన కూడా తయారు చేసుకొని అవసరమైతే సరే పక్కనున్న రాజ్యాల రాజుల దగ్గరికి పోయి వాళ్ళ సైన్యాన్ని కూడా కలుపుకొని ఆ రేంజ్కి తగ్గట్టు ఈయన కూడా సైన్యాన్ని ఒక రేంజ్లో సమకూర్చుకొని యుద్ధానికి పోవాలి. లెక్క జరగాల్సింది అది. కానీ హిజ్కియా అట్లాంటోడు కాదు. హిజ్కియా మనుషుల మీద, శరీరుల మీద ఆధారపడి యెహోవా మీద నుండి ఆత్మను తొలగించుకునే రకం కాదు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకుని వాడు శాపగ్రస్తుడనుంది. అట్లాంటోడు కాదు హిజ్కియా. ఆ లెటర్ ఏదైతే వాడు రబ్షాకే పంపించాడో ఆ లెటర్ని అలాగూ దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి, దేవా వాడు నీకు ఉత్తరం రాశాడు. అర్పాదు దేవతలాడిని ఏం చేయలేదట, హమాతు దేవతలాడిని ఏం చేయలేదట. అవి లేవు కాబట్టి ఏం చేయవు. నీవు ఉన్నవాడవు, నీవు సజీవుడవు, నీవు సర్వశక్తి గల దేవుడవు, నీవు సైన్యములకు అధిపతి యెహోవావు. వాడు ఎంత దమ్ముంటే నీకు లెటర్ రాశాడు చూసుకో. ఆడి మంది మార్బలం అది చూసుకున్నాడు. అటు అవన్నీ చూసుకొని ఆడి జనాన్ని చూసుకొని ఆడు విర్రవీగుతున్నాడు. ఆడు నాకు లెటర్ రాశాడు. నాకు కాదు నీకు రాశాడు. అదిగో చూడు, నేను ఈ సన్నిధిని చదువుతున్నాను దాన్ని. నేను వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవలేను. అదిగో వాడు పంపించిన ఉత్తరం నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే చూడమని దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వచ్చినవాడు బలమైన రాజు, వచ్చినవాడు హిజ్కియా రాజు కంటే బలమైన రాజు, లక్షలాది మంది సైన్యాన్ని కలిగిన రాజు, చాలా బలవంతుడు వాడు. ఆ బలవంతుడైన వాడు తన మీదకి వస్తుంటే వాని కంటే బలమైన రాజాదిరాజు దగ్గరికి పోయి కూర్చున్నాడు. వాడిని ఎదిరించడానికి నాకు బలం చాలదు, కానీ దేవా నీకు వాడెంత,
కాబట్టి నా రాజువైన నీ దగ్గరకు వస్తున్నా. నేను చేతులు ఎత్తేసా, ఇప్పుడు యుద్ధం నువ్వు చేయాలి అంటే ఒక్కడిని పంపించాడంటే దేవుడు. వాళ్ళు ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించలా. ఒక్కడిని పంపించాడు, దూతని. ఒక్క దూతను పంపించాడు. ఆడు ఎంతమందిని గుంపుని వేసుకొని వచ్చినా మావాడు ఒకటి చాలరా వాడికి అని ఒక్క దూతను పంపిస్తే 1000 మొదలుకొని తెల్లవారేసరికి 1,80,000 పైచిలుకు వ్యక్తుల్ని కొట్టేశాడు. ఆడి సైన్యాన్ని. పండుకున్న వాళ్ళు పండుకున్నట్టే, ఎక్కడోళ్ళు అక్కడ అవుట్. 1,85,000 ఇంచుమించు కొట్టేశాడు. తెల్లవారు లేచి చూస్తే అన్ని శవాలే, గుడారాల నిండా. వాళ్ళ సైన్యం అంతా శవాల దిబ్బైపోయింది. ఏ గుడారానికి పోయి కదిలిచ్చినా ప్రాణాలతో లేరు వాళ్ళు. దీన్ని ఏమందాం? ఇది విశ్వాసపు విజయం కాదా? యెహోషాపాతుది విశ్వాసపు విజయం కాదా? వాళ్ళు దేవుని మీద ఆనుకుని ఆయన యందు ఉంచిన విశ్వాసం వాళ్ళని సిగ్గుపరిచిందా? పరచడు. ఆయనకు మహిమ కలుగునుగా. మొత్తాడు అంచున్న తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి విర్రవీగుతున్నాడో, మిడిసిపడుతున్నాడు. మొత్తితే మళ్ళా తెల్లవారేటప్పటికి ప్రాణాలు లేవు ఒక్కోడికి. శవాలైపోయారు. శవాల దెబ్బలు. చూడు లేపుతాడు, చూడు ఏడున్నాడు రా లేవటానికి. అవుట్. అది ఏ గుడారంలో పోయి చూసినా లేదు, ఎవరిలో కూడా ప్రాణం లేదు. అట్లయిపోయారు. యుద్ధం జరగలా, ఏం లేదు. మళ్ళీ దేవదూత కొడితే అయిపోయారు అట్లా. ఒక్క దూతే మళ్ళా వాడు గుంపు సైన్యాన్ని, ఎంతమంది సైన్యం ఉన్నారో అంతమందిని పంపించాల దేవుడు. ఒక్కడనే పంపించాడు. చూడు ఎట్లయిపోయారు చూడండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన జీవన పోరాటంలో కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు, అన్నిట్లో విజయ రహస్యం ఒక్కటే, విశ్వాసం. ఆయన యందలి మన విశ్వాసం. ఆయన యందలి మన విశ్వాసమే మన విజయ రహస్యం. నన్ను నమ్ముతున్నావా? అవును తండ్రి, నేనే నమ్ముతున్నా. నా వైపు చూడగలవా? నేను ఏ నరుడి వైపు చూడాల, నీ వైపే చూశాను. సరే, ధైర్యంగా ఉండు, నేను చేస్తా. అయిపోయింది. తెల్లవారేసరికి మొత్తం శవాల దిబ్బ అయిపోయింది. హిజ్కియా రాజు లెటర్ తీసుకొని దేవాలయంలోకి వెళ్తుంటే రాజ్యంలో జనం ఏమనుకొని ఉంటారు? అటు రాసిన లెటర్ నిజమేరా, రాజు అయినోడు ఆళ్ళనీళ్ళని పట్టుకొని ఇంకా కాస్త సైన్యాన్ని సమకూర్చుకొని మనల్ని కలుపుకొని వాడి మీద యుద్ధం చేయాలి. దేందిరా పోయి దేవుని మందిరంలో కూర్చున్నాడేంది? ఆయన ఏం చేస్తాడో చూపించాడు. ఇప్పుడు చెప్పండి, హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, యెహోవా మాత్రం ఏమి చేయనండి? ఏమి చేశాడు? 1-2 కాదు శవాలు, 1,80,000 పైచిలుకు. అక్కడ తీసుకెళ్ళటానికి కూడా లేదు. ఇక ఎక్కడే మట్టి అయిపోవాల్సిందే. ఎంత డేంజర్ అండి దేవుడితో, జీవం గల దేవుడితో ఎంత డేంజర్ అండి. నకరాలు చేయొద్దు దేవుని ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తితే ఇక మళ్ళీ నామరూపాలు కూడా ఉండవు. అట్లా చేస్తాడు ఆయన. మహారోషం గలవాడు. తనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెము, బాణాలు తగలనివ్వడాయం. ఇలా మీరు గమనిస్తే మనం ఆశ్చర్యపోయే విషయాలు ఎన్నో. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు. వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు. ఫస్ట్ పొమ్మంది ఆడే. ఆ బానిస బంధకాల్లోంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళీ ఆడికి పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు, నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళు వెనక్కి తెస్తానని
అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరో రథాశ్వాల ఆ సైన్యం అంతా కనపడతా. మొత్తం ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకి వెళ్ళిపోయారు. మోషే మోషే ఐగుప్తులో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా? ఇప్పుడు ఎటు పారిపోవాలి? అదిగో వస్తున్నాడు ఫరో. వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళీ తరమటానికి వస్తున్నాడు. పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం. ముందేమో సముద్రం, ఇంకా చేసేదేముంది? ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని ఇక దుమ్మెత్తి పోసేవాళ్ళు, రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోషే మీద. ఊరి పిచ్చోళ్ళారా, ఎంత తిక్కరోళ్ళరా మీరు! ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో, నా ప్రభు చేసిన కార్యాలు. మీరేమన్నా చేశారా? వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా? వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బలు తగిలితే వదిలేశాడు. ఎలాంటి కార్యాలు చూశారు మీరు? నా దేవుడు చేసిన కార్యాలు. అగ్ని వడగండ్లు కురిపించాడే, ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే, ఐగుప్తు మొత్తాన్ని 3 రోజులు అంధకారంలో ముంచెత్తాడే, మిడతల చేత, తెగుళ్ల చేత, గడ్డల చేత, పేనుల చేత చిత్రవద చేశాడే, జోరీగల గుంపు, కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే. మీ కళ్ళారా మీరు చూశారు. ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు నివసించిన గోషన్లో ఇవి లేకుండా మీకు మాత్రం ఏమీ జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే. చివరకు ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడు. ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహు చాపి నా దేవుడు. ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు. ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు? మీరేమైనా ఇంత పని చేశారా? మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు. మీరు ఊరకయే ఉన్నారు, దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు. మీరు ఎలా మర్చిపోవుదురు? ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? మోషే ప్రశ్న. ఇవన్నీ ఎందుకు వీళ్ళకు సుత్తి? ఒకటే చెప్పాడు, ఇశ్రాయేలీయులారా కలవరపడకండి, మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణ. మీరు ఊరకనే నిలుచుండి చూడండి. ఈరోజు యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. మీరు ఊరకయే నిలుచుండి చూడండి. నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు. వాళ్ళకి సావు మూడింది. సావు మూడే తీసుకొచ్చాడు వాళ్ళని. మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది, వాళ్ళని గాజేయటానికి తెచ్చాడు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు. అందుకే మళ్ళీ మనం వెంటబడ్డారు. జరిగేది మీరు ఊరక నిలిచుండి చూడండి అంటే, యుద్ధానికి సిద్ధపడండి అన్నా చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి? వాళ్ళు వచ్చి తనే చూడాలి. ఈ మోషే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. కానీ మోషే చెప్పేదేంటి? విశ్వాసం. మీరు నమ్మండి రా, ఆయన బలవంతుడు. మీరు నమ్మండి, ఆయన సర్వశక్తి గలవాడు. నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు. యెహోవా బాహువునకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. మీరు ఊరకనే నిలుచు. మీరేమి ఒక ఈటె కానీ, బాణం కానీ, బరిసె కానీ ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు. నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. చేతనైతే స్తుతించండి, అంతే. ఈ మాట పలికాడో అటుపక్క వాళ్ళని అడ్డగించాడు, ఇటుపక్క మోషే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చేసేసాడు దేవుడు. 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలు సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాస్తుంది లేఖనంలో. ఏ సామాన్యమైన క్రియ అదే. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడే ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరిని సన్నుతించారో, యెహోషాపాతు, హిజ్కియా ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో, ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు.